అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఒక ఇల్లు ఉండటానికి మంత్లీ తినడానికి ఏదో వచ్చే రాబడి అంతే చేశాడు. అంత గొప్ప మనిషి అండి. మనం లైఫ్లో చూడలేం మనం అటువంటి మనిషిని. ఈ పర్సనల్ విషయాలు కూడా ఎందుకు చెబుతున్నానంటే జనానికి తెలుస్తుందని, అవును, తెలుసుకోవాలని. మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు కూడా. ఆ మహానుభావుడిని అంత సన్నిహితంగా చూసిన వాళ్ళు చెప్పగలగాలి, చెప్పే ధైర్యం ఉండాలి. అసలు మనిషికి తృప్తి ఎక్కడ చెప్పండి? ఎన్ని కోట్లు ఉంటే తృప్తి? పోనీ ఈ చచ్చిపోయిన వాళ్ళు సోకాళ్ళు వాళ్ళంతా, ఇప్పుడు జయలలిత గారు చచ్చిపోయింది, కొన్ని కోట్లు వాళ్ళ కొట్టుకుంటున్నారు. వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేసి, అక్కడ దొరికి ఇక్కడ దొరికి, అక్కడ డబ్బులు దొరికి, ఇక్కడ పత్రాలు దొరికి. ఏమన్నా రూపాయి తీసుకెళ్ళింది ఆవిడ? మన సొసైటీలో ఎంతమంది చచ్చిపోయారు? ఏళ్ళు ఎవడన్నా ఒక రూపాయి తీసుకెళ్లారా? పోని పెద్ద పెద్ద గోడలు కట్టారు, పెద్ద పెద్ద గేట్లు కట్టారు, ఎవడన్నా రూపాయి తీసుకెళ్ళాడా? ఏంటి ప్రయోజనం? తృప్తి. మన వాళ్ళంతా బాగున్నారా లేదా, అది తృప్తి. ఆ తృప్తి ఉన్న మనిషి హ్యాపీగా వెళ్ళిపోతాడు. కరెక్ట్. ఆయన అంత ఎత్తుకు లెగిశాడంటే కారణం ఏంటంటే ఆయన మంచితనం, ఆయన మనసు మంచిది. ఆ మనసు వల్ల అంత ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయాడు. రామారావు గారితో పాటు మిగతా హీరోలతో కూడా చేసేవారు కదా. అందరితో చేశాను. రామారావు గారి మనిషి అన్న ముద్ర మీ మీద బలంగా ఉంది. అది ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? నా అదృష్టం అండి అది. నేను చేసుకున్న నాగేశ్వరరావు గారితో చేశారు, శోభన్ బాబు గారు. నన్ను అసహించుకునేవాళ్ళు కాదు ఎవరు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అందరూ. కృష్ణ గారు రామారావు గారికి వ్యతిరేకమైన టర్న్ తీసుకున్నప్పుడు కూడా మీరు కృష్ణ గారి సినిమాల్లో కూడా కనిపించారు. అవునండి. అంటే అది ఇది చిన్న మనస్పర్ధలండి. ఆయన కురుక్షేత్రం తీయొద్దని చెప్పాడు. నేను దానవరసవర కన్న తీస్తున్నానయ్యా, రెండు సేమ్ సబ్జెక్టు, నువ్వు తీయొద్దు అన్నాడు. కాదు అని చెప్పి మొదలెట్టాడు. అక్కడ చిన్న కోపం వచ్చింది. సరే ఓకే చూసుకుందాం అని చెప్పి ఆయనేమో మొత్తం అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక రైల్లో వేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయారు. అక్కడ తీశారు అది. కృష్ణ గారా? మేమేమో హైదరాబాద్లో తీసాం. ఓకే. ఇదేమో సూపర్ డూపర్ హిట్ అయింది. దానవరసవర. అదేమో కాస్ట్యూమ్స్ బాగున్నాయి అన్నారు. సినిమా పోయింది. అందుకని అక్కడి నుంచే చిన్న మనస్పర్ధలు. అల్లూరి సీతారామరాజు సినిమా రామారావు గారు తీయాలని అనుకున్నారని అంటూ ఉంటారు. అవునండి. వారు తీయలేకపోయారు, కృష్ణ గారు తీశారు కదా. అది ఆ విశేషం ఏమన్నా మీకు తెలుసా? వారు ఆ స్క్రిప్ట్ మీద చాలా పనిచేశారంట కదా. చాలా అల్లూరి సీతారామరాజు మీద ఆయన బాగా పనిచేశాడండి. పనిచేసి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ డిజైన్స్ కూడా వేయించాడు. ఆఫీసులో ఉన్నాయి. ఓకే. అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు, బట్ పూర్తి వివరాలు ఆయనకి దొరకలే ఇంకా అప్పటికి. ఓకే. దొరకకపోతే సీతారామరాజు అని కృష్ణ గారు అనౌన్స్ చేసేసి, అతని దగ్గర కూడా కరెక్ట్ స్క్రిప్ట్ లేదు, మన్యం వెళ్ళిపోయాడు అతను. ఓకే. ఈయనకి కోపం వచ్చింది. ఓకే. వద్దని కబురు చేశాడు. చేసినా కూడా అతను ఆగకుండా మన్యంలో ఆ మహారథి గారిని తీసుకెళ్ళి అప్పుడు కూర్చుని కథ రాసేవాళ్ళు. అక్కడ డైలాగ్స్ అన్నీ ఆయన అడవిలోకి పోయి కూర్చొని రాసుకుంటూ ఉండేవాడు. నేను అందులో కూడా యాక్ట్ చేశాను, సీతారామరాజులో కూడా వేసా. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ ఫంక్షన్కి పిలిచినా కూడా అయినా అది వాళ్ళకి తెలుసు. బట్ అయినా కూడా తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు అనుకోండి. బట్ ఆ కోపం ఉండేది ఆయనకి. కొన్ని క్యారెక్టర్లు చేయాలని మనసులో ఉండేది. ఎన్ని స్క్రిప్టులు రాసుకునేవాడు అండి ఆయనే, రాసుకుని పెట్టుకునేవాడు. ఈలోపు ఎవరిలో మొదలెట్టేసేవాడు. మరి అది ఆగరు కదా, ఆయన చేస్తున్నాడంట అనగానే వాళ్ళు వేసేవాడు బాణం. ఆ విధంగా సీతారామరాజు మొదలెట్టి ఫినిష్ చేశాడు అతను. అతనికి మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా. రామారావు అయితే ఇంకా మంచి పేరు వచ్చేది. దాంతో కొంచెం దూరం అయిపోయింది. మాట్లాడుకోవడం కోపం అంతకన్నా ఏమీ లేదు. ఎదురుగా పడి పోట్లాడుకున్నది ఏమీ లేదు, తిట్టుకున్నది ఏమీ లేదు. ఎవరో నేను చేద్దాం అనుకున్నవన్నీ ఏమిటి ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అల్లూరి సీతారామరాజు డిజైన్లన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. గెటప్లన్నీ ఏం చేసి, పంచి ఎలా ఉండాలి, కిరీటం ఎలా ఉండాలి. కాకపోతే పూర్తి కథ దొరకల అల్లూరి గారికి. సినిమాకి సరిపడినంత కథ దొరకల. లేకపోతే తీసేవాడు ఆయన అల్లూరి సీతారామరాజు. పరస్పర గౌరవానికి ఏం తక్కువ ఉండేది కాదు కదా. అయ్యో, రామారావు రాస్తున్నారంటే లేచి నుంచినవాడు కృష్ణ గారు కూడా. ఆ గౌరవం ఉండేది. అది డిఫరెన్స్. ప్రొఫెషన్లో డిఫరెన్స్, ఇది పర్సనల్ డిఫరెన్స్. అవును అవును. ఆయన మంచి స్క్రీన్ ప్లే రైటర్ కదా. బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రైటరు, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి ఆయన. మంచి అసలు ఆయన పెయింటింగ్లు వేసేవాడు, అదిరిపాటుగా ఉండేవి. చాలా కొత్త విషయం ఇది.
పెయింటింగ్లు బ్రహ్మాండంగా. అలాగా సుభాష్ చంద్రబోస్ గారు వస్తే ఆయన బొమ్మ గీసి ప్రజెంట్ చేశాడు సుభాష్ చంద్రబోస్ గారికి. అలాగా రామారావు గారు. ఆ, మీకు ఏ ఆర్టిస్ట్కి అయినా బొట్టు పెట్టాలన్నా ఐబ్రో గీయాలన్నా ఆయన తర్వాతే ఫ్రీ హ్యాండ్ అనమాట. ఏ మైథాలజీ క్యారెక్టర్ తీసుకొచ్చినా కూడా బొట్టు ఆయనే పెట్టేవాడు. పెట్టి రామారావు గారిలో ఉన్న చిత్రకారుని కోణం ఇప్పుడే మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది ప్రపంచానికి. బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి, ఆర్టిస్ట్, పెయింటర్, మంచి పెయింటర్, మంచి పెయింట్లు వేసేవాడు. ఓకే. చాలామందికి తెలవదు. తర్వాత డైరెక్టర్ అన్నవాడు ప్రతివాడు కూడా ఆయన రాసిన స్క్రిప్ట్ ఒకసారి చదువుకోవాలి, చూడాలి. ఆయన దగ్గర 3 రకాల పెన్నులు ఉండేవి, 3 రకాల ఇంకులు ఉండేవి. ఈ లెఫ్ట్లో అంతా రాసేవాడు. ఇప్పుడు అది మీకు ఉంటే, ఆ బౌండ్ ఉంటే సినిమా కళ్ళు మూసుకు డైరెక్ట్ చేయొచ్చు. మీలాగా షార్ట్ డివిజన్ ఈ సీన్లో 10 షాట్లు ఇలా ఉండవు. ఆయన ఫుల్ పిక్చర్ షార్ట్ డివిజన్ ఉంటుంది. 320 షాట్ అందంటే శుభం షాట్ అనమాట. అది ఒకటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత లెఫ్ట్లో ఏ ఆర్టిస్ట్ ఎక్కడి నుంచోవాలి, ఎన్ని డిగ్రీల్లో నడవాలి, కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ డైలాగ్ మొదలెట్టాలి, ఆ డైలాగులు అన్నీ ఇటు ఉంటాయి. ఆ 3 రకాల లింకుల్లో రాసుకునేవాడు. ప్రతి డైరెక్టరు నేర్చుకోవాల్సిన విషయం అండి ఇది. ఈ విషయం ఎవరికి తెలవదు. ఆయన రాసిన స్క్రిప్ట్లు ఉన్నాయి, ఆ రామకృష్ణ దగ్గర ఉండి ఉంటాయి. బట్ మ్యూజియంలో పెట్టచ్చు. అంత బ్యూటిఫుల్గా రాసేవాడు అనమాట. అక్షరాలు ముత్యాల్లాగా ఉంటాయి. 3 రకాల ఇంకులు ఎవరైనా మిక్స్ చేస్తారు, 2-3 రకాలు మిక్స్ చేసి వాటితో రాసేవాడు. అక్షరాలు గుండ్రంగా ఉన్నాయంటేనే గ్రాఫాలజీ ప్రకారం వాళ్ళ మనసు శుద్ధమైందని అర్థం. అంతేగా మరి. కరెక్ట్. చాలా క్లియర్ మనసు అండి. ఎవరిని ఏమీ హర్ట్ చేసేవాడు కాదు, ఎవరిది ఏమి అన్యాయంగా తీసుకుందాం అనేవాడు కాదు. అసలు ఆ మనస్తత్వమే కాదు. అది చాలా గొప్ప విషయం. ఇన్ని అంటే నేను ఇది ఫూలిష్ ప్రశ్న అనుకోకండి. 1500 పాత్రలు చేశారు. మీకు మనసుకు నచ్చిన పాత్ర 1-2 గుర్తు చేసుకుంటే మీరు ఏం చెప్తారు? నేను అంటే ఒకటండి, నిజమే. నేను ఎన్నోసార్లు తిడతా అది. ఏమిటో మీరు అడిగే ప్రశ్న అసలు అర్థం పడతాం లేదా. నేను ఒక ఎస్ బాస్ వేషాలు వేసా, బాస్ అనిపించుకున్నా. నేను ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి పెరిగా. కానిస్టేబుల్ వేసా, నాకు నచ్చమట్టే కదా వేశాను. ఈ వేషం నచ్చింది, ఈ వేషం నచ్చలేదు అని లేదు. ఇప్పుడు నిన్నే పెళ్ళాడతల వేషం ఉంది, ఆదిలో వేషం ఉంది, రామారావుతో ఎన్నో వేషాలు చేసాం, దానవీర సూరకర్ణలో 4 వేషాలు వేసాం. ఏది నచ్చలేదని చెప్పను నేను. అన్నీ నచ్చి చేసినాయి, అన్నీ నచ్చి బాగా ఎంజాయ్ చేసినాయి. ఏ వేషం ఇచ్చినా నేను దానిలో దూరతానండి. ఏదైనా ఇవ్వండి, మీరు భట్టుడు ఇవ్వండి, అలాగే దానిలో దూరిపోతాం. అది ఇన్స్పెక్టర్ వేసి కొట్టమనండి, నిజంగా కొట్టేస్తాం. దెబ్బ తగలకుండా కొడతాం అనుకోండి, దెబ్బ తగిలేట్టు కొడితే ఎవరు ఊరుకుంటారు. అందుకని దానివల్ల ఇంతకాలం 50 సంవత్సరాలండి నేను ఇండస్ట్రీకి మేకప్ వేసుకుని. 50 సంవత్సరాల నుంచి ఆ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకని వాళ్ళకి నేను దండం పెడతా ఇప్పుడు. ఎందుకంటే బోరు కొట్టింది వెళ్ళిపోరా అని అనకుండా, ఇప్పుడు కూడా మావాడు చలపతిరావు, చలపతిరావు వేషం బాగుంది ఇందులో అని అంటారు. అందుకని ఆ ప్రేక్షక దేవుళ్ళకి నేను మనస్ఫూర్తిగా నమస్కారం పెడతాను. ఎంత గొప్ప నట సంస్కారం అంటే ఇదే కదా. సో జీవితం చాలా తృప్తిగా గడుస్తుంది. అంతేనండి. భగవంతుడి మీద భారం ఇస్తాం ఇక, అంతే. ఇప్పటికి కూడా మీరు నటిస్తూనే ఉన్నారు. అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం. నా బోటి దర్శకత్వం చేసుకునే అవకాశం వచ్చింది. అందరూ పైకి రావాలండి. మీరు నేను ఇవాళ అందరూ కొత్త వాళ్ళ దగ్గర చేస్తున్నానండి. కొత్త వాళ్ళంతా నేను కావాలని వస్తున్నారు. అవును, ఓకే, సరదాగా చేద్దాం. పెద్దాళ్ళతో చేసాం, చిన్నాళ్ళతో చేసాం, ఇంకా చిన్నాళ్ళతో కూడా చేద్దాం. కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళకి ఏదైనా మన వల్ల ఉపయోగం ఉంటే ఉపయోగించుకుంటారు. అది నా మనసులో ఉన్న ఫీలింగ్. మీ వంటి నటులతో చేసేప్పుడు చాలా నేర్చుకోవటానికి కూడా దొరుకుతుంది. నేర్చుకునే వాళ్ళకి అది ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోవాలండి. వాళ్ళకి కావాల్సిందే డిసిప్లిన్, మర్యాద, ఎదుటివాడిని గౌరవించటం. అవి నేర్చుకుంటే వాడు ఎప్పుడు ఎక్కడున్నా కూడా పైకి వస్తాడు, ఎప్పుడైనా పైకి వస్తాడు. నేను అందుకే యూత్కి చెప్పేదే అది. అరే పక్కాన్ని గౌరవించండి. వాడు ఎవడన్నా కానీ మేకప్ మ్యాన్ అవ్వచ్చు, కాస్ట్యూమర్ అవ్వచ్చు, అంతా మనలాంటి వాళ్ళు. వాడేదో ఆ ప్రొఫెషన్ ఎన్నుకున్నాడు, లేకపోతే ఆడే ఆర్టిస్ట్కి వస్తే మనకు పోటీగా ఉండేవాడు కదా. అందుకని అందరినీ గౌరవించడం నేర్చుకోండి. అందరూ మనలాంటి వాళ్ళే. అవును, ఏ ఆర్టిస్ట్ దగ్గర చూడని ఒక విషయాన్ని మీ దగ్గర చూశాను. ఏంటంటే మేకప్ మెన్లు మొదలుకొని కాస్ట్యూమర్లు మొదలుకొని అందరూ బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు. మనం ఆప్యాయతగా ఉంటే కదండి వాళ్ళు కూడా ఉండేది. అందుకనే నేను నాతో పాటు కూర్చొని తినమంటే అందరినీ. మాకు అలవాటండి, అందరు ఆర్టిస్టులు ఒకసారి కూర్చొని తినేవాళ్ళం. ఇవాళ అసలు ఎవడో కనపడ్డు. అసలు
ఇప్పుడు క్యారియర్ రూమ్కి తీసుకుపోతారు, క్యారవాన్లు వచ్చేసినాయి. ఇది ఎక్కడెక్కడో ఉంటారు. క్యారవాన్ అంటే తెలియదు మాకు, చెట్టు కింద కూర్చుని దుప్పటి వేసుకుని కింద కూర్చొని తినేసేవాళ్ళు. అందరూ అంత ఎఫెక్షన్గా ఉండేవాళ్ళం అండి. ఇవాళ ఎఫెక్షన్ అనేది లేదు. మరి హైదరాబాద్ వచ్చినాకో ఎందుకో తెలియదు కానీ ఎఫెక్షన్ అనేది ఎవరి దగ్గరే లేదు. నేను గమనించింది అది. నేను వస్తున్నాను మీ దగ్గరికి, మీరు ఏదో పని మీద వస్తున్నాడు మనకు అన్నట్టు చూస్తాడు తప్ప మనం అంటే ప్రేమగా వచ్చాడని ఎవరూ అనుకోవట్లా. అదండి మార్పు. వీళ్ళంతా మారితే మళ్ళీ బాగుపడుతుంది, ఇండస్ట్రీ బాగుపడుతుంది, మంచి సినిమాలు వస్తాయి. మంచి సినిమాలు రావాలని మనం కోరుకుందాం, ఖచ్చితంగా కోరుకుందాం. సైకిల్ అనేది అంటారు కదా, అవునండి. మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మళ్ళీ అద్భుతమైన సినిమాలు వస్తాయి. మహానటుడు రామారావు గారు లాంటి మహాపురుషులను చూడలేమేమో కానీ పుట్టరండి. అలాంటి వాళ్ళు బాటలో నడిచే వ్యక్తులైనా వస్తారండి. ఖచ్చితంగా డిసిప్లిన్ మెయింటైన్ చేసేవాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ బాగుపడుతుంది ఇండస్ట్రీ. ఖచ్చితంగా. సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చారు. వాళ్ళే ఈ మా కాఫీ విత్ యమునా కిషోర్ ఇప్పటికే ఒక 15 పైగా ఎపిసోడ్స్ చేసాం, కానీ అందులో ఈ ఎపిసోడ్ చాలా చాలా గొప్పగా అమరింది అని నేను అనుకుంటున్నాను. కప్పులు బాగున్నాయండి, యమునా కిషోర్ అని వేసుకున్నారు. చాలా హ్యాపీ. మీతో కాఫీ తాగడం చాలా సంతోషంగా ఉంది. ఈ మాటలు కొంతమంది అయినా ఉపయోగించుకుంటే నా జన్మ ధన్యమైనట్టే. అంతేనండి. రామారావు శిష్యుడిగా, ఎందుకంటే రామారావు మూలనే మాకింత పేరు ఉంది. ఇవాళ రామారావు అనే చెట్టు చాటు కింద మొక్కలాగా పెరిగాం, మొక్కలాగే ఉన్నాం ఇంకా. మీరు అన్నారే రామారావు గారి శిష్యులు అని. అవునండి. అది పద్మశ్రీ పట్టం కంటే, ప్రపంచంలో మరో పట్టం కంటే కూడా అది గొప్ప పట్టం. మేము అదే అనుకుంటాం. రామారావురే అనుకునేవాడు. అసలు ఏ అవార్డులు ఎక్స్పెక్ట్ చేసేవాడు కదా ఆయన. ఇవాళ వచ్చి ఈ పద్మశ్రీ రాలేదు నాకని కొంతమంది కొట్టుకుంటున్నారు. అటువంటివన్నీ అసలు ఆయన దూరం. మనకి ఇవన్నీ ఎందుకు బ్రదర్, ప్రజలు ఇచ్చిన పట్టం చాలు, ఆ పట్టా చాలు అనేవాడు ఆయన. మేము కూడా అదే ఫాలో అవుతాం. అంతే. ఓకే అండి, చాలా థ్యాంక్స్ మీతో ఇంటర్వ్యూ చేసినందుకు. చాలా థ్యాంక్స్. నేను మీ ఆర్టిస్ట్ చలపతిరావుని. యమునా కిషోర్ గారితో ఐ డ్రీమ్స్లో మాత్రం మీరు చూడగలరు. చూడండి, చూసి ఆనందించండి.